అన్న ఫస్ట్ మీతోటే నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరే? శ్రీనివాసులు. శ్రీనివాస్. ఏం పని చేస్తుంటారన్నా? మేము సెంటరింగ్ వర్క్ చేస్తాం. మేస్త్రి. రోజు దొరుకుతూ ఉంటుందా? రోజు దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే పనికి మార్పు రాకముందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అరే మార్పు వచ్చింది కదా, మన బతుకులలో ఏమన్నా మార్పులు వచ్చినాయి అన్న ఆలోచన మీరు వచ్చారా? ఏమన్నా మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడైతే ఏం మార్పు కనిపించట్లేదు. ఎందుకంటే మేము మార్పు కావాలనే ఇందాక చాలామంది కాంగ్రెస్కి వేసినారని తెలుసు మాకు, కానీ మేము మాత్రం ఎప్పుడు బీజేపీకి వేసినాం ఇప్పటి నుంచి. కానీ ఇప్పుడు ఏం మారినట్టు తేడా లేదు. ఎందుకంటే ఇందాక ఉన్న సీఎం గారు కేసీఆర్ గారు అంత రాష్ట్రం మొత్తం పాలు చేసి తాగుబోతులను చేసిండు. ఇప్పుడు ఉచిత పథకాలు అని చెప్పి అంత జనాల మీద భారం మోపి మన రాష్ట్ర మహిళల్ని తిరుగుబోతులను చేస్తుండు. ఒక ఆయన తాగుబోతుల్ని, ఈయన తిరుగుబోతుల్ని. ఇదైతే జీర్ణించుకోలేని విషయం. కాబట్టి ఎన్నటికైనా మా డీకే అరుణమ్మ మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుంది కాబట్టి పక్కా ఆమెని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు బీజేపీని గెలిపించుకోలేకపోయారు? ఇప్పుడు ఈ పార్లమెంట్ పరిధిలో దాదాపు 7 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు బీజేపీ గెలవలేకపోయింది? కొంత మార్పు కావాలని కొంత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోలేకపోయాం మేము బీజేపీ తరపు నుండి. కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. కాకపోతే కొంచెం నెగ్లెక్ట్ జరిగింది. ఓకే, రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇప్పటి వరకు మీ ఇంటికి ఏమేమి అమలు అవుతా ఉన్నాయి? మేము రోజు పని చేసుకునే వాళ్ళం. ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో మేము బైక్ పైన వెళ్తాం, బైక్ పైననే వస్తాం. సమయానికి ఆటోలు దొరకవు, బస్సులు కూడా ఉండవు. కాబట్టి ఆయన ఇచ్చిన హామీలలో ఒక బస్సు మాత్రం ఉంది. అది ఎవరు మా ఇంట్లో ఉన్న మా ఆవిడ కూడా ఎక్కడ బయటికి వెళ్ళదు. కాబట్టి దానివల్ల కూడా మాకు ఏం ఉపయోగం లేదు. ఇంకా మిగతా గ్యారంటీలు రుణమాఫీ అన్నాడు, ఇంకా ఏదేదో 2,500 అది నిరుద్యోగ భృతి మహిళలకు ఇస్తామన్నాడు, అది లేదు. గ్యాస్ సిలిండర్ అన్నాడు, అది లేదు. ఇలా చాలా మటుకు మొత్తం ఫెయిల్ అయినాయి అన్న. ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు లేదు. కరెంటు కూడా వస్తలేదా? జీరో బిల్లు లేదు. ఏదో తీసుకొచ్చి ఆ ఫామ్ను నింపుకపోయినరు, అది 3 నెలలు గడిచిపోయింది. ఇప్పటివరకు ఇంకా బిల్లులు వేస్తున్నారు, కట్టుకుంటూ పోతూనే ఉన్నాం. కట్టకపోతే ఇంటికి వచ్చి కట్ చేస్తామంటున్నారు. ఇది 3 అభ్యర్థులు ఉన్నారు, డీకే అరుణ, వంశీచందర్ రెడ్డి, ఇంకొక ఆయన శ్రీనివాస్ రెడ్డి. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? డీకే అరుణమ్మ. ఎందుకంటే ఆమె నేను నా కోట హక్కు చూసినప్పటి నుండి ఆమె అహర్నిశలు ప్రాజెక్టుల కోసం కానీ ఇంకా వేరే ఇతరతర విషయాలలో చాలా పాటుపడి స్థానిక మహిళ కాబట్టి ఆమె బాగా ప్రజల దృష్టిలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆమె మంత్రిగా కూడా పనిచేసింది. సో సీనియర్ నాయకురాలు భారతీయ జనతా పార్టీ సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమె పనిచేసింది. ఏమైనా వేయగలిగిందా ఈ మహబూబ్ నగర్కి? చేసింది, చాలా చేసింది. బడుగు బలహీన వర్గాలను చాలా మందిని పైకి తెచ్చింది. ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకునే గుణం ఆమెది. కాబట్టి పక్కా ఆమెను గెలిపించుకుంటాం. ఓకే, రైట్. మీరు ఎక్కడనే? ఏ ఊరు మీది? ఇదే ఊరా? అన్వాడనే. ఎవరికి వేసినా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? బీజేపీకి వేసినావా? ఎందుకు అంతా కాంగ్రెస్ వాళ్ళే గెలిచిరా? కాంగ్రెస్ కింద గెలే బీజేపీకి వేసావు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎవరికి వేస్తావు? మళ్ళీ బీజేపీనా? తెలుసా ఎవరెవరు పోటీలో ఎవరో తెలుసా? మా కొడుకున్నాడు. మీ కొడుకు చెప్పింది కాబట్టి బీజేపీకి వేస్తావా? ఓకే, చలో రైట్. మీ పేరు? బాలకృష్ణ. మీరేం పని చేస్తారా? సెంటరింగ్ పని చేస్తారా? ఓకే. ఇద్దరు ఒకటేనా? కలిసే పోతారా? కలిసే పోతాం. ఓకే. సో మీరేమనుకుంటారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకన్నా రీజన్ ఏంది? బీజేపీ గెలిస్తే దేశాభివృద్ధి కోసం పాటుపడే బీజేపీ పార్టీ. ఇది కాంగ్రెస్ ఏంటంటే ఉచిత పథకాల అనే హామీతోనే ఇంతవరకు ఉంది. రాహుల్ గాంధీ ఉన్నప్పటి నుంచి అదే ఉచితాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే అభివృద్ధి సంక్షేమం కోసము, నిరుద్యోగుల కోసము పాటుపడి ఒక సంస్థల కోసం ఉంటుంది. ఈ విధంగా బీజేపీ పార్టీకి ఓటు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, మాకు అవకాశం ఇవ్వండి, స్టేట్లో సెంట్రల్లో అధికారం ఉంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది అంటారు. సెంట్రల్లో మాత్రం రాదన్న. 100% సెంట్రల్లో మాత్రం కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. నమ్మే పరిస్థితిలో ప్రజలు ఇట లేరు. ఇప్పుడైతే లేరు. ప్రజెంట్ కంటే అప్పుడు ఏదో బీఆర్ఎస్ వ్యతిరేకం వల్ల ఒక కాంగ్రెస్ మీద వన్ సైడ్ డిసైడ్ అయ్యి పబ్లిక్ వేసిండ్రు. కానీ ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ అయితే లేదు. వన్ సైడ్ ఇప్పుడు బీజేపీకి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరు డీకే అరుణ కోసం బీజేపీ కోట్ అంటారా లేకపోతే మోదీ కోసమా? మోదీ కోసము, డీకే అరుణమ్మ కోసం. నియోజకవర్గం డెవలప్ కావాలంటే డీకే అరుణ, దేశం అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ కావాలి. ఇప్పుడు ఈ ముగ్గురులో మీకు ఎవరు ఎక్కువ పరిచయం? డీకే అరుణ ఎక్కువ పరిచయం. వీళ్ళు పరిచయం లేదా? వంశీచందరు ఇంకో ఆయన లేరు పరిచయం లేరు. ఓకే.